యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ఉదయకాల శుభమును తెలియజేస్తూ ఉన్నారు. దేవుని వాక్యమును చదువుకొని కొన్ని మాటలు మన హృదయంలో భద్రపరచుకుందాము. ఆ రీతిగానే న్యాయాధిపతులు 16వ అధ్యాయము 28వ వచనము. అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. దినాంశము నన్ను బలపరచుము. ప్రభువా నన్ను బలపరచుము, నన్ను బలపరచుము. సంసోను జీవితంలో జరిగిన సంఘటన మరలా ఒకసారి ఆ వాక్యాన్ని చదువుకుందాం. అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నన్ను బలపరచుమని ప్రార్థన చేస్తున్నాను. ఆ రీతిగానే చదవబడినటువంటి 14 యోహాను సువార్త, నా నామమున మీరు నన్ను ఏది అడిగినను అది నేను చేతునని, అక్కడేమో నన్ను బలపరచమని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు అంటాడు, నా నామంలో ఏది అడిగినా నేను చేస్తాను అని యేసుక్రీస్తు ప్రభు తెలియచేసి ఉన్నాడు. ఇక మనము 3వ భాగంగా 3 లేఖనాలు చదువుకొని ఉన్నాము. ఈ 3వ దాంట్లో 7వ వచనాన్ని, వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తే వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వీడు బలహీనుడే, పుట్టుకలో నుండి పుట్టివాడు, వీడు కూడా బలహీనుడే. వాడు చేయి పట్టుకొని నిలబెట్టగా బలము పొందెను. ఇక్కడ సంసోను మాట్లాడు వచ్చిందా? ప్రియ దేవుని బిడ్డలారా, మరి నన్ను బలపరచుము. అంతకు ముందు కొంచెం ముందుకెళ్తే ప్రభువా నన్ను బలపరచుము. ఈ యొక్క సంసోను గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశపడతాను. అందుకే సంసోను యొక్క జీవితాన్ని కొంతవరకు సేకరించాను. కనుక నన్ను బలపరచు. మనోహ అనేటువంటి పిల్లలు లేరు ఆయనకి. ప్రార్థన చేయగా ఎట్టకేలకు కొడుకునిచ్చాడు. కొడుకునిచ్చిన తర్వాత కొన్ని షరతులు పెట్టాడు దేవుడు. చాలా షరతులు పెట్టాడు. తల వెంట్రుకలు తీయకూడదు, ద్రాక్షారసం తాగకూడదు, ఎన్నో. నేను నాచీలు చేస్తున్నాను, ప్రతిష్టత చేస్తాను. ఈ సంసోను చాలా సుబుద్ధి కలిగి ఉంటాడని ఎంతో దేవుడు అభిషేకించి ఒక కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడు తన జీవితము ఏ ఒక్కరోజు 2 సార్లు ఉంది సంసోను ప్రార్థన చేసేదని. 2 సార్లు మరి ఎక్కడ ప్రార్థన చేయదు. మళ్ళీ చివరిసారి చేస్తున్నాడు, ప్రభువా నన్ను బలపరచమని. చివరిసారి చనిపోయే ముందు బ్రతికున్నాడు, పెద్దోడయ్యాడు, ఎన్నో ఘనమైన కార్యాలు చేశాడు. అందులో ప్రాముఖ్యంగా సింహాన్ని చంపిన బలవంతుడు సింహాన్ని చంపాడు. అంతేకాదు కానీ కొన్నిసార్లు
300 నక్కలను పట్టుకొని ఒకదానితో ఒకటి ముడేసి దానికి నిప్పు పెట్టి తంటాలు పెట్టి నిప్పు పెట్టి ఆ ఫిలిష్తీయుల యొక్క చాలంలో పంపిస్తే వారి యొక్క వరిధాన్యాలన్నీ కాల్చివేసినటువంటి పరిస్థితి. బలవంతుడు, ప్రతిష్ఠితుడు, నాజీరు చేయబడినవాడు, ఇశ్రాయేలీయులను 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నవాడు, అన్నీ మంచి గుణాలు. కానీ తన జీవితంలో ప్రార్థన లేదు. దేవుడు అభిషేకించాడు. నేను ప్రతిష్ఠిస్తున్నాను, ఇశ్రాయేలీయుల ప్రజలకు అండగా ఉంటావు, శ్రేష్టమైనటువంటి న్యాయాధిపతిగా ఉంటావు, ఉన్నతమైనటువంటి కార్యాలు చేస్తావు, నా కొరకు ప్రయాసపడతావు. దేవుని యొక్క అభిషేకం పొంది దేవుని యొక్క ఆత్మను పొందుకున్నటువంటి వాడు ఈ సంవత్సరం వరపుత్రుడు, వ్రతపుత్రుడు అంటారు కదా. వ్రతపుత్రుడు దేవుడిని ప్రార్థన చేయగా ఒకసారి పట్టణంలో అతన్ని బంధించేసి వాడు తలుపులన్నీ వేసేసాడు. ఎంత బలవంతుడంటే తలుపులు పీకుకొని బయటకు వచ్చేసి సింహాలను చంపిన బలవంతుడు, నగలను ఫిలిష్తీయుల మీదకు వదిలేసినటువంటి బలవంతుడు. అంతేకాదు కానీ తన బలము చేత ఒక గాడిద ఎముక చేత 1000 మందిని చంపేసినటువంటి బలవంతుడు సంసోను. 1000 మందిని చంపేశాడు ఒక గాడిద ఎముక, పచ్చి ఎముకని తెచ్చుకొని. ఇటు 500 మంది, ఇటు 500 మంది ఉంటే వారిని చంపినటువంటి వాడు, బల కలిగిన వాడే. కానీ ఆయన ఏం లేదు, ఎప్పుడో ఒక్కసారి చేశారు, ఒకసారి 2 సార్లు. 15 అధ్యాయంలో ఉంటుంది చూడండి ఒకసారి. 15 అధ్యాయం 18వ వచనం. ఎప్పుడు అప్పుడు అతడు మిక్కిలి తప్పికొనినందున యెహోవాకు మొర్రపెట్టెను. ఎలాంటి వాడు ఈయన? ప్రతిష్ఠితుడు. ఎలాంటి వాడు? నా జీవించేటువంటి వాడు. ఎలాంటి వాడు? దేవుని ఆత్మ కలిగిన వాడు. ఎలాంటి వాడు? దేవుని యందు ప్రార్థన, తల్లిదండ్రులు ప్రార్థన చేస్తే ప్రతిగా పుట్టినటువంటి వ్రతపుత్రుడు, వరపుత్రుడు. ఒకే ఒకసారి అతని ముందుకెళ్తే ఇంకొకసారి కానీ మరణం వచ్చింది. ఒకే ఒక్కసారి. మనం కూడా భయంకరమైన ఆపద వచ్చిందనుకోండి, శ్రమ వచ్చిందనుకోండి, దుఃఖం వచ్చిందనుకోండి, కన్నీళ్ళు వచ్చాయనుకోండి, ఇవి ఒకసారి ప్రార్థన చేస్తాను ప్రభువా, ఇవి ఒకసారి నా ప్రార్థన నీకు అంగీకారం అయితే నన్ను అభిషేకించు అని అంటూ ఉంటాము. కానీ పెద్దవాడయ్యాడు, ఢిల్లీలో చెత్తకు చేరాడు, అనేకమైనటువంటి వ్యసనాలకు బలైపోయాడు. స్త్రీ వ్యసనాలకు. ఏదైతే ప్రభు చేయొద్దన్నాడో, నువ్వు నాశనం చేయబడినవాడు, ప్రతిష్ఠించబడినవాడు, మరపుత్రుడు కనుక నువ్వు పాపకార్యములు చేయొద్దు, నా యందు భయం కలిగి, భక్తి కలిగి, విశ్వాసం కలిగి ఈ ఇశ్రాయేలీయులందరికీ కూడా న్యాయం తీర్చు, నిన్ను న్యాయాధిపతిగా నేను నియమిస్తున్నానని చెప్తే ఈ చేసే పని ఏంటంటే వ్యభిచారి అయిపోయాడు. అంతేకాదు కానీ ప్రార్థన లేని వాడుగా అయిపోయాడు. అందుకనే ఆయన వ్రతపుత్రుడని, బలవంతుడని, ప్రతిష్ఠితుడని, నాజీరు చేయబడిన వాడని, దేవుని యొక్క భయభక్తులుగా పుట్టినవాడని, చిన్ననాటి నుండి దేవుని ఆత్మ ఆయన మీద ఉన్నదని, తన ద్వారా ఫిలిష్తీయుల నుండి ఇశ్రాయేలును రక్షిస్తానని ఎంతో ఆధిక్యత కలిగినటువంటి వాడు 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉండి అక్రమము, అన్యాయము, వ్యభిచారము, ఇష్టానుసారమైన జీవితం సంవత్సరం. కానీ
తన జీవితము ముగిసిపోతుంది, నా జీవితం అయిపోయింది, ఇంకా ఇంకేమీ లేదన్న సమయంలో దేవుడు అడుగుతున్నాడు, ఈ ఒక్కసారి మాత్రమే నన్ను బలపరచు, ఒకే ఒక్కసారి, ఈ ఒక్కసారి మాత్రం బలపరచు. ఫిలిష్తీయులందరూ పట్టుకున్నారు, పెద్ద దేవాలయంలో కట్టేశారు. అన్య దేవత ఉన్నటువంటి దేవాలయంలో కట్టేసి ఆ స్తంభానికి ఈ స్తంభానికి కట్టేశారు. ఈ కళ్ళు రెండు తీసేశారు. ఎలాంటి స్థితిలో ప్రార్థన చేస్తున్నాడో చూడండి. మరణాపాయ స్థితిలోనికి మనం వెళ్ళినప్పుడు, దుఃఖకరమైన సంఘటనలోనికి మనం వెళ్ళినప్పుడు, శ్రమకరమైనటువంటి ఆ సంబంధంలో ఉన్నప్పుడు, ఆ పరిస్థితిలో నువ్వు ఉన్నప్పుడు, నాకు ఇంకెవరు దిక్కు లేరు అన్నటువంటి సందర్భంలో మనం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాము. ఈయన ఆ అన్యుల దేవాలయంలోకి తీసుకొని పోయారు. అక్కడ సుమారు 3,000 మంది దేవాలయంలో దేవతకి బలి ఇవ్వడానికి కట్టేశారు. బలి ఇచ్చేస్తారు కాసేపట్లో. మొట్టమొదట కళ్ళు రెండు తీసేశారు, గొలుసులతో స్తంభానికి కట్టేశారు. రక్తము కళ్ళ నుండి కారుతూ ఉన్నది. తనను రక్షించేవాడు ఎప్పుడు లేడు. 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్న తాను జీవితము అన్యుల చేతిలో బలైపోతా ఉంది. అన్యులు చూస్తూ ఉన్నారు. దేవతకు బలి ఇవ్వాలనుకున్నారు. దిక్కుతోచని సమయంలో ఈ ప్రార్థన చేస్తున్నాడు, దేవా దయచేసి ఈసారి ఒక్కసారి మాత్రమే నన్ను బలపరచు. ఎన్నోసార్లు ఆ నక్కలు పట్టుకున్నప్పుడు, సింహాన్ని పట్టుకున్నప్పుడు, ఫిలిష్తీయులతో యుద్ధం చేసినప్పుడు అనేక పర్యాయములు నాకు బలాన్ని ఇచ్చాము. ఇప్పుడు ప్రాణం పోయే స్థితిలో ఉంది. ఒకసారి నన్ను కనికరించు ప్రభువా, ఒక్కసారి నన్ను కనికరించు. ప్రార్థన చేస్తున్నాడు. ఎన్నోసార్లు స్త్రీల వెంబడి నేను తిరిగాను, ఎన్నోసార్లు ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించాను. కానీ ఇప్పుడైతే నేను మరణాపాయ స్థితిలో ఉన్నాను. మరి కొద్ది నిమిషాలు నేను చనిపోతాను. కాబట్టి నాకు బలాన్ని ప్రభువా, నన్ను బలపరచు తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు. 30వ వచనంలో మనం చూస్తే, నేనును ఫిలిష్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడి మరణకాలమున అతను చంపిన వారి శవముల లెక్క జీవిత కాలమందు అతను చంపిన వారి లెక్క కంటే ఎక్కువ. ఆయన పుట్టింది యవనస్తుడిగా ఉన్న కానించి ఎంతమందిని చంపాడు? ఫిలిష్తీయులైనా, మోలబీయులైనా, అమ్మోనీయులైనా యుద్ధం చేసి ఎంతమందిని చంపాడు? దెబ్బలాడి అంతకంటే ఎక్కువ మంది ఈ గుళ్ళు ఉన్నారు. ఎవరిని బలి ఇవ్వడానికి, సంసోన్ని బలి ఇవ్వడానికి వాళ్ళందరూ కూడా గుళ్ళో ఉండగా ఈయన కుడి చేతితో ఆ స్తంభం లాగా, ఈ కుడి చేతి ఎడం చేతితో ఈ స్తంభం లాగా గుడి మొత్తము, దేవాలయం మొత్తము వారి మీద పడింది. లెక్కకు మించిన వారు చనిపోయినని వాటిని తెలియజేస్తాము. అంటే దేవుడు బలపరిచాడా లేదా? బలపరిచాడు. సంసోను యొక్క ప్రార్థన విన్నాడు, సంసోను యొక్క మనం విన్నాడు, సంసోను యొక్క అంగలార్పు విన్నాడు, సంసోను యొక్క ఆ విజ్ఞాపన విన్నాడు. విని ఒక్కసారిగా శక్తినిచ్చినప్పుడు ఆ స్తంభాలను అనేక వేల మంది చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి ఇర్మియా ఉంటాడు, అలాంటి పరిస్థితుల్లోనే ఇర్మియా కూడా తెలియజేస్తాడు అన్నమాట. అందుకు యెహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నిన్ను బలపరుచుచున్నాను. కీడుకాలమున అపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మరలినట్టు చేయుదునని సెలవిచ్చాను.
ఒకసారి ప్రార్థన చేస్తున్నాడు ఇర్మియా కూడా. ఇర్మియా దేవాలయం గోడల మీదకి వెళ్ళి కన్నీరుతో విజ్ఞాపన చేస్తున్నాడు, విన్నపం చేస్తున్నాడు. ప్రభువా, నీ దేవాలయం యొక్క ప్రాకారములు పడిపోయాయి, నీ దేవాలయం కూర్చోవేయబడింది, నీ దేవాలయం రక్షించాలంటే నీ యొక్క కృప కావాలి, నీ కనికరం కావాలి, నీ వాత్సల్యత కావాలి, నీ దయ కావాలి. నువ్వు ఆశీర్వాదం లేనిదే ఈ దేవాలయం కట్టబడదు. దేవాలయం కట్టబడదు. ప్రభువా, దయచేసి నా మనం అంగీకరించి, నా ప్రార్థన అంగీకరించి, నన్ను బలపరిచి, నా ప్రార్థనతో పాటు ఈ ఇశ్రాయేలు అందరూ కూడా ప్రార్థించడానికి, స్తుతించడానికి, నిన్ను గర్వపరచడానికి, మహిమపరచడానికి వారికి కూడా ఆధ్యాత్మికమైన బలాన్ని, ఆత్మీయమైన బలాన్ని ప్రసాదించు ప్రభువా అని తెలియజేసినట్లుగా ఇర్మియా తెలియజేస్తాం. ఆ ప్రార్థన విన్నాడు దేవుడు. దేవాలయం కట్టడానికి ఎంతో ప్రార్థన విన్నాడు, విజ్ఞాపన విన్నాడు. ఈ సంవత్సరం యొక్క ప్రార్థన కూడా దేవుడు విని, నీ కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, శ్రమలు ఎన్నో కెంతాలు కలిగి నిన్ను కొట్టినప్పుడు దుఃఖపడతానా, దేవుడు నా ప్రార్థన వింటాడా, నన్ను బలపరుస్తాడా అని అనుకుంటావు. కానీ ఎంత చక్కగా 2 సార్లు ప్రార్థన చేసి జ్ఞాపకం ఉన్నప్పుడు చేశాడు. జ్ఞాపకం ఉన్నప్పుడు మాత్రమే చేశాడు. ఒకసారి ఉండగా నీళ్ళు లేవు, దాహం వేస్తుంది, ప్రభువా నాకు నీళ్లు కావాలని అక్కడ చిన్న భూమి మీద చిన్న పొయ్యి చేయగా అందులో నీళ్ళు వచ్చాయి. నీళ్లు తాగాడు. దేవుడు నా ప్రార్థన విన్నాడు. దేవుని ఆత్మ ఆయన మీద ఉన్నప్పటికీ, దేవుని కృప ఆయన మీద ఉన్నప్పటికీ, దేవుని ఆశీర్వాదం ఆయన మీద ఉన్నప్పుడు ప్రార్థించడం కుదువైపోయింది. నీవు ఎప్పుడైతే ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా దేవుని కృప చేత, కనికరం చేత నువ్వు ప్రార్థన చేస్తే వింటాడు అనేటువంటి ఆ సత్యము సంసోను ద్వారా మనకు తెలుస్తుంది, ఇర్మియా ద్వారా మనకు తెలుస్తుంది. దావీదు అంటాడు 94వ కీర్తనలో ఆయన మాట్లాడుతూ, చూడండి 18వ వచనంలో, నా కాలు జారినని నేను అనుకోనగా యెహోవా నీ కృప నన్ను బలాన్ని ఇచ్చింది. ప్రభువా జారిపోయాడు. దాన్ని జారిపోలేదా? మేడ మీద ఉన్నాడు, చూశాడు, అమ్మాయిని మోహించాడు, పాపం చేశాడు. పాపం చేసి రాజు కాబట్టి ఆమె మీద శాసించాడు. ఆ శాసనాన్ని జరిగింది, వెంటనే పాప స్థితిలో పడిపోయాడు. అందుకనే ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, నా కాలు జారినని నేను అనుకోనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. అంచేత దేవుని కృప లేకపోతే కాలు జారుతుంది, కాలు జారిపోవును. రెండవదిగా మనం చూస్తాం 73లో కూడా 73:2 నా కాలు జారుటకు కొంచెమే తప్పాను, నా అడుగులు జార సిద్ధమైనని దేవుని వాక్యంలో తెలియజేస్తాం. కాబట్టి దేవుని చేత బలపరచబడిన వారి కాలు ఎన్నడూ జారిపోదు. దేవుని చేత బలపరచబడిన వారి జీవితం ఎన్నడూ జారిపోదు. దేవుని చేత బలపడిన వారి జీవితము, వారి యొక్క కుటుంబం యావత్తు కూడా ఆశీర్వాదంగా ఉంటుంది. ప్రార్థన లేకపోయినా చివరి ప్రార్థన ఆయన ప్రార్థన చేయగా దేవుని యొక్క కృపనిచ్చాడు, దేవుని యొక్క కనికరాన్ని ఇచ్చాడు, దేవుని యొక్క ఆశీర్వాదం ఇవ్వగా వెంటనే బలం పొందుకొని అక్కడ ఉన్న వారిని అందరినీ కూడా హతం చేశారు. హతం చేసి ఏదో పర్యాయం నువ్వు నేను ప్రార్థన చేయాలి. సంవత్సరం బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, నీ వ్యక్తిగత జీవితాన్ని బట్టి, నీకున్న సమస్యను బట్టి, నీ ఆలోచనను బట్టి, నీకున్నటువంటి స్థితిగతులను బట్టి సంవత్సరం వలె హృదయపూర్వకమైన ప్రార్థనలు చేసినప్పుడు దేవుడు అంగీకరించి నీ కాలు జారనివ్వడు, నీ కుటుంబాన్ని జారనివ్వడు, నీ ఆత్మీయ స్థితిని, ఆధ్యాత్మికమైన స్థితిని, శారీరక స్థితిని బలపరుస్తాడు. బలపరిచి నీకు ఆరోగ్యాన్ని, బలమును, శక్తిని, ఆయుష్ను, క్షేమమును, సంతోషమును, అనుగ్రహిస్తాడు. సంతోషమును అనుగ్రహిస్తాడు. ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. 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 ప్రార్థన అనేటువం
ప్రతి మనిషికి ఊపిరి వంటిదని వాక్యంలో తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు కానీ చదువుకున్న వాక్యంలో 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తున్నాం. అపొస్తలుల కార్యం ఆయన నామమందలి విశ్వాసము మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీరిని బలపరిచెను. అక్కడ ప్రార్థన బలపరిచాడు దేవుడు. ఒక కుంటివాడు ఉన్నాడు, పుట్టింది మొదలుకొని కుంటివాడు, నడిచింది లేదు ఏనాడు కూడా. పేతురు వచ్చాడు, ప్రార్థన చేశాడు. పేతురు వచ్చి ప్రార్థన చేసి అతన్ని బలపరిచాడు. సీమ మండలంలోని ఆ యొక్క బలాన్ని దేవుడు స్థిరపరిచినట్లుగా మనం చూస్తాం. ఎంత గొప్ప ప్రార్థన! అందుకని వాడు ఏదో ఇస్తాడని పేతురు వైపు చూస్తున్నాడు. అక్కడ మనం 3వ అధ్యాయంలోనే చూడండి ఒకసారి 6వ వచనంలో మనం చూస్తాం కదా, ఇందాక చదువుకున్నట్లుగా. అంతటా పేతురు, వెండి బంగారములు మా యొక్క లేవు కానీ మాకు కలిగినది వీరికి ఇచ్చుచున్నాము. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పెను. చూసారా, నడువమని చెప్పగా అతని శీలమండలంలో బలం వచ్చింది. ఎప్పుడు గుడివాడు, నేను పడిపోతే కాలేజీకి పోలేదు, ఎవడో తోసేస్తే కాలేజీకి పోలేదు, పుట్టుకల నుండి తనకు వాళ్ళు లేనటువంటి పరిస్థితి కూర్చొని ఉన్నాడు. పేతురు ప్రార్థన చేయగా వెంటనే అక్కడ బలము, అంటే అతని ప్రార్థన ఏమనుంది, నన్ను బలపరచుము. ఆ కుంటివాడి యొక్క ప్రార్థన, నన్ను బలపరచు ప్రభువా, బలపరచు ప్రభువా. హృదయంలో ప్రార్థన చేస్తున్నాడు, కానీ చేసేవాడిలోనే కాదు, కానీ చేయించుకునేవాడు కూడా దేవుని అడుగుతున్నాడు అనేటువంటి సత్యాన్ని వాక్యంలో తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, మరి ప్రభు అడగని మీకు ఇయ్యబడును. ఎక్కడ 7:7 మత్తయి సువార్తలో 7:7లో ఉంటుంది కదా, ఏమున్నది, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడిన వాగ్దానం ఉన్నది. అక్కడ వాగ్దానం వెంటనే ఆ వాగ్దానం చెప్పిన యోహాను సువార్తలో కూడా ఆయన కూడా నా నామమున అందరూ ఏమి అడిగినప్పటికీ నేను వారికి అనుగ్రహిస్తాను. అడుగుడి, అడగాలి. నువ్వు కూడా సంసోని యొక్క ప్రార్థన నేర్చుకోవాలి. నేను కూడా సంసోని యొక్క ప్రార్థన నేర్చుకోవాలి. ప్రభువా, కష్టకాలం వచ్చింది, శ్రమకాలం వచ్చింది, దుఃఖకాలం వచ్చింది, నన్ను బలపరచు, నన్ను బలపరచు. పుట్టుకలో నుండి ఆ పుట్టివాడికి పాడు లేనందువల్ల పేతురు వద్దకు వచ్చి, అయ్యా పేతురు, ఓ సేవకుడా, ఓ అపొస్తలుడా, నన్ను కనికరించి నన్ను బలపరచు ప్రార్థన చేశాడు పేతురు. అందుకే ప్రభు మనకు వాగ్దానం ఇచ్చాడు, అడుగు ప్రతివానికి నేను అనుగ్రహిస్తాను, తట్టు ప్రతివానికి నేను తలుపు తీస్తాను. ఇదిగో తలుపు యొద్దనే తలవాకిటనే నేను ఉన్నానని ప్రభు తెలవిస్తాను. ఎంతవరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావు, ఎంతవరకు ప్రభుని అడుగుతున్నావు అనే సత్యాన్ని వాక్యం ద్వారా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అడిగితే ఏం చేస్తాడు? కీర్తనకారుడు ఒక మాట చెప్తాడు కదా, సింహం పిల్లలు ఆకలి కొన్నాను. ఎక్కడండి? 34:10 కీర్తన. సింహము పిల్లలు లేమి గలవై ఆకలి కొన్నును, యెహోవా ఆశ్రయించు వారికి ఏ కొదువా ఉండదు. అందుకే చివరి క్షణాల్లో తెలుసుకున్నాడు సంసోను. ఎన్నో బలకున్నప్పుడు తప్పులు చేశాడు, పాపం చేశాడు. ఎన్ని చేసినప్పటికీ కూడా ఈ సంసోను చివరికి వచ్చేసరికి, దేవా నన్ను బలపరచు, తండ్రి నన్ను బలపరచు, ప్రభు నన్ను ఈ ఒక్కసారి మాత్రమే నన్ను బలపరచు. పెద్ద దేవాలయం, 3,000 మంది 4,000 మంది ఉండేటటువంటి దేవాలయంలో సంసోను కట్టివేశారు. కాసేపట్లో పళ్ళు పీకేశారు. కాసేపట్లో బలి ఇవ్వడానికి సిద్ధమవుతున్న సమయంలో, నన్ను బలపరచు తండ్రి. నీవు కూడా అంతే. శ్రమ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, వేదన వచ్చింది, ఒక్క మాట, నన్ను బలపరచుకో, నన్ను బలపరచు. నేను అనుకున్నాను తండ్రి,
నేను అయోగ్యుడను, ఎంత మాత్రము పాత్రుడని కాదు నీలో నిలవబడ్డాను. ఈ బలహీనుని బలపరచు, ఈ బలహీనురాలను బలపరచు. నీకు అసాధ్యమైంది ఏమీ లేదు, అన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యమే. నన్ను బలపరచు తండ్రి, నన్ను బలపరచు, నన్ను బలపరచని నీవు నేను ప్రార్థన చేయాలి. సంపూర్ణ బలవంతుడే, ఆధ్యాత్మికత లేదు, ఆత్మీయత లేదు. చివరికి తెలుసుకున్నాడు దేవుని యొక్క మహిమ. తిమోతి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనము. తిమోతి పత్రిక 2వ తిమోతి 4:15. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ, 2వ తిమోతి లేదా అన్యజనులందరూ దాని నిమిత్తము ప్రభువు నా పక్క నిలిచి ఉన్నాడు, నన్ను బలపరిచేను. చూసారా ఎన్నో శ్రమలు వచ్చాయి పౌలుకి, పేతురుకి, తిమోతికి. వీళ్ళందరూ పాడేది పాట, పాడేది పాట, మంచి పాట పాట. పౌలు గారికి ఎన్నో శ్రమ వచ్చాయండి, తిమోతికి ఎన్నో శ్రమ వచ్చాయండి. అందరికీ అపోస్తలులందరినీ కూడా రంపముల చేత పోయబడ్డాయి. ఆ దారు డబ్బాలో వేసి కట్టేశారు, కట్టేసి సింహాలను వదిలిపెట్టారు, సింహాలను వదిలేశారు. ఎన్నో శ్రమలు వచ్చాయి. అలాంటి సమయంలో నన్ను బలపరిచావు తండ్రి, నన్ను బలపరిచావు. అంతేకాదు కానీ సింహము నోట నుండి నన్ను రక్షించావు. ఎంత మంచి మాట. నన్ను బలపరచడమే కాదు, సాతాను వంటి సింహము నన్ను వెంబడించినప్పుడు, సాతాను నన్ను బలి చేసుకోవడానికి సిద్ధపడుతున్న సమయంలో నన్ను రక్షించిన గొప్పదేమా, నన్ను బలపరిచావు తండ్రి. పౌలు తిమోతికి చెప్తున్నాడు ఈ మాట. తిమోతి, నన్ను దేవుడు ఎలా అయితే రక్షించాడో నిన్ను కూడా సేవలో కాపాడతాడు, ఆయన కృపలో నిన్ను భద్రపరుస్తాడు. అందుకని అంటాడు పేతురు గారితో, అంటాడు మాట. పేతురు గారు అంటారు 5:8 అంటారు, ఆయన నిబ్బరమైన బుద్ధి గల వారమై ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహములే ఎవరిని మింగుతున్నా అని వెతుకుచున్నాడు, తరుముచున్నాడు. ఎవరు కాదా సింహము? సాతాను. సాతాను. దాన్ని ఎదుర్కోవడానికి నువ్వు బలం అనాలి. ఆధ్యాత్మికమైన బలము, ఆత్మీయమైన బలము, దేవుని బలము, దేవుని శక్తి. నా శక్తి చేత కాదు, నా బలం చేత కాదు, నా జ్ఞానం చేత కాదు, నీ శక్తి చేత, నీ బలం చేత, నీ జ్ఞానం చేత నన్ను బలపరచుతండి అని ప్రార్థన చేయాలి అన్ని విషయాలు కూడా. అందుకే సంవత్సరం వాళ్ళు ఉన్నంత కాలం ఎలా తిరిగినా చివరికి వచ్చేసరికి ప్రభువా నన్ను బలపరచుతండి, ఈ ఒక్కసారి నన్ను బలపరచు. ఇక మీదట ఎలా ఉంటాము? ఈ ఒక్కసారి ఈ ఫిలిష్తీయుల చేతుల్లో నుండి, ఈ అమోరీయుల చేతుల్లో నుండి, ఈ మోయాబీయుల చేతుల్లో నుండి, సమస్త ఈ అన్యజనుల మధ్యలో నుండి నన్ను బలపరచండి, నన్ను బలపరచండి. గోజాడుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిజమే, మనం కూడా శ్రమ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు ప్రభా నన్ను బలపరచని ప్రార్థన చేయాలి. ఈ మనుషులు ఎలాంటి వాళ్ళు? 124 3వ వచనంలో చెప్తున్నాడు. ఆ దేవాలయంలో ఉన్న ప్రజల గురించి చెప్తున్నాడు దావీదు. ఒక మాట చదువుతుంది 3వ వచనం, 124:3. యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మన ప్రాణములతోనే. పళ్ళంటే తీశారు, ప్రాణం తీయలేదు. పళ్ళంటే తీసేశారు, సంసోని ప్రాణం తీయలేదు. కానీ ఎలా చూస్తున్నారు? అక్కడ ఉన్నటువంటి అన్యజనులు, అక్కడ ఉన్నటువంటి సర్దారులందరూ కూడా ఎలా చూస్తున్నారు? ప్రాణంతో సంసోని మింగేయాలని, ప్రాణంతో మింగాలని ఆలోచన చేస్తున్నారు. 4వ వచనం, జలములు మనలను ముంచివేసి ఉండును, ప్రవాహములు మన ప్రాణముల మీదుగా పొర్లి ఉండును అని వాక్యం తెలియజేస్తాం. ఇలాంటి వారు మనుషులు
జలాల వలె నన్ను మింగడానికి చూస్తున్నారు. ఒక జలం వచ్చి నన్ను ముంచివేసినట్లు, ఒక సింహం వచ్చి నన్ను తినివేసినట్లు ఈ దేవాలయంలో అనేక మంది నన్ను కనిపెట్టుకుని ఉన్నారు. కాబట్టి ఒక్కసారి నన్ను బలపరచుము, నన్ను బలపరచుము. 6వ వచనం, వారి పండ్లు మనలను వెంటగా అప్పగింపని యెహోవా స్తుతి నందును గాక. అక్కడ చేసేటటువంటి ఆయన ఈ ఉన్నతమైనటువంటి ప్రార్థన, ఉన్నతమైన ప్రార్థన మనం చాలాసార్లు అంటాం. వేటగాని ఊళ్ళో ఉంది 91:3 ఉంటుంది కదా, 91:3 ఈ కీర్తనలో ఉంటుంది. వేటగాని ఊళ్ళో నన్ను తప్పించి ప్రభువా, నాశనకరమైన కొంత రోజు నన్ను రక్షించమని దేవుని వాక్యం ఉంటుంది. నిజమే, ఒక్కొక్కసారి నీ జీవితము, నా జీవితము, మనందరి జీవితము దేవునికి ఇష్టమైన పాత్రగా ఉండాలి. ఒకటి, పాలు జారకూడదు. దేవుడు తోడుంటే పాలు జారదు. 2, దేవుడు తోడుంటే సాతాను నోట పడము. దేవుని తోడుంటే, దేవుడు తోడుంటే నీ పాలు జారదు. దేవుడు తోడుంటే సాతాను నోట నువ్వు పడవు. సమస్తము దేవుడు తోడుంటే సమస్తము సాధించగలమని వాక్యం తెలియజేస్తా ఉంది. కనుక నన్ను బలపరచువాని అంటే నేను సమస్తం ఎక్కడ ఉంది? పిలిపి పత్రిక చూడండి 4వ అధ్యాయము 13. నన్ను బలపరచువాని అంటే నేను సమస్తము చేయగలను. అసాధ్యమైనది సుసాధ్యమవుతుంది, అసాధ్యమైనది సుసాధ్యమవుతుంది. అంతమంది ఉన్నప్పటికీ కూడా తను ఎంత మాత్రము కళ్ళు పిరికినప్పటికీ భయపడకుండా ప్రార్థన చేశాడు. 1, ప్రార్థన, నా కాలు జారిపోకుండా చూడు, సాధారణ నోట పడకుండా చూడు. 3, నేను సమస్తము సాధించగలనే ధైర్యం నాకు ఈ ప్రభు అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈ 4 విషయాల్లో తన ప్రార్థన దేవుడు విన్నాడు. అసాధ్యమైనటువంటి స్థితిలో సుసాధ్యం చేసి అనేక మంది ఫిలిష్తీయులందరినీ కూడా మరణించినట్లుగా చేసి ఉన్నాడు దేవుడు. కనుక మనం కూడా ఆపత్కాలంలో ప్రార్థన చేయాలి. యెహోవా, అందుకనే ఏలియా కూడా ప్రార్థన చేస్తారు. చూడాలి, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 46వ వచనంలో ఏలియా యొక్క ప్రార్థన, నడుము బిగించుకొని ఉంటాడు అక్కడ. యెహోవా హస్తము, బలము. మనం ఈ దినం వాక్యం ఏంటి? నన్ను బలపరచు. ఏలియా తొక్కుపడుతున్నాడు, యెజబెల్ గురించి తొక్కుపడుతున్నాడు. యెజబెల్ గురించి ప్రభువా మోకాళ్ళ మీద తన తలను పెట్టుకుని మోకాళ్ళ మీద బదిరీ వృక్షం మీద కూర్చుని మోకాళ్ళ మీద తలపెట్టి నీ చిత్తమైతే నా ప్రాణం తీసే అంటున్నాడు. నీ చిత్తమైతే నా ప్రాణం తీసే. అందుకే ఆ మాటను చదువుతూ యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా యెజబెలు యొద్ద నిలిచెను. యెజబెలు చంపడానికి చూస్తుంది, ఆహాబు చంపడానికి చూస్తుంది. బలము, దేవుడు బలపరిస్తే కలిగే ఆశీర్వాదాలు, దేవుడు బలపరిస్తే కలిగే ఆశీర్వాదాలు. 1 చెప్పుకున్న దాంట్లో సంసోను యొక్క స్థితి ఏంటి అంటే, దేవుడు బలపరిచాడు కాబట్టి కాలు జారదు. దేవుడు బలపరిస్తే సాతాను నోట పడవు. దేవుడు బలపరిస్తే సమస్తమును సాధ్యమే. దేవుడు బలపరిస్తే నీ ఇంటిలో కానీ, నీ చర్చిలో కానీ, నీ కుటుంబంలో కానీ, నీ వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధాత్ముడు సంచరిస్తాడు. బలపరిస్తేనే. సంసోను బలపరిచి ఉన్నాడు, ఇర్మియాను బలపరిచి ఉన్నాడు, దావీదును బలపరిచి ఉన్నాడు. బలమును అనుగ్రహించు ప్రభువా. ఈ ఒక్కసారి బలం నీ ప్రభువా. అందుకే యెరూషలేము ప్రాకారం మీద పడి ఏడుస్తూ ఈ ఒక్కసారి నన్ను బలపరచు, నాతో ప్రార్థించడానికి అనేక మందిని కనికరించు, ఇశ్రాయేలును రప్పించి వారందరి చేత ఈ మందిరాన్ని కట్టించే యోగ్యత, ధన్యత నాకు అనుగ్రహించని నన్ను బలపరచుమని ప్రార్థన చేస్తారు. అదే రీతిగా మనం కూడా ఉండాలి అనేటువంటి సత్యాన్ని వాక్యం
తెలియజేస్తాను. ఈ 104 కీర్తన 104 కీర్తన ఒక ఆవిడ తన కుమార్తెను తీసుకొచ్చింది మాస్టర్ గారి దగ్గరికి. తీసుకొచ్చి, అయ్యా నా కుమార్తె దుబాయ్ వెళ్తానంటుంది, చాలా సంతోషంగా చాలా సంబరంగా తీసుకొని వచ్చి అందట. సరేనమ్మా, పంపించు, తీసుకెళ్ళు అని చెప్పాడంట. చెప్పిన తర్వాత వెళ్ళినప్పుడు సంతోషం, మళ్ళా తిరిగి వచ్చింది. కొంతకాలం అయిన తర్వాత తిరిగి వచ్చింది. వచ్చి ఆమె కుమార్తెని తీసుకుని వచ్చి అంటుంది, అయ్యా వెళ్ళేటప్పుడు ఎంత సంతోషం, ఎంత అన్నవిడిగా చెప్పింది. ఫస్ట్ గారికి నిలబడడం లేదు, వెళ్తున్నట్టు. వెంటనే వచ్చిన తర్వాత అమ్మాయి కాల్ జరిగింది. ముందున్న ఆ సంతోషం లేదు, తిరిగి వచ్చిన తర్వాత దుఃఖము. అది చెప్పే విధానం ఎంత అలా చెప్తుంది. ఆ మాస్టర్ గారు అనుకుంటున్నారంట, కాలేజీ పడిపోయిందేమో, ఇంట్లో పడిపోయిందేమో, బయట పడిపోయిందేమో. ఎందుకు అంటే అనుకోని సంఘటనలు ఆ అమ్మాయికి ఎదురయ్యాయి. మాస్టర్ గారు ప్రార్థన చేశారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె కనిపించకుండా పోయిందట. ఈ దుఃఖాన్ని నేను పోయలేను, ఈ భారాన్ని నేను పోయలేను, ఈ అపనిందలో పాలైనటువంటి నా జీవితాన్ని ఇతరులకు నేను చూపించలేను. ఎందుకు నాకు జీవితం స్థిరముగా ఉండి దేవుని స్తుతించి దేవుని కనపరిచి ఉన్నదానిలో సర్దుకొని ఉన్నదానితో తినేటటువంటి యోగ్యత ఒకప్పుడు, ఇప్పుడు నాశనం అయిపోయింది నా జీవితం. తల్లి గోజాడుతుంది, తల్లి విజ్ఞాపన చేస్తుంది, కన్నీరు కారుస్తుంది, శాంతి లేదు. ఒక్కొక్కసారి అనుకోనటువంటి సంఘటనలు జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ప్రభువా, నీ కృపా కనికరములు నా మీద నుంచి నన్ను బలపరచని ప్రార్థన చేసేవారు ఉండాలి. 4:15 అన్నమాట. అందు మూలంగా భూమిలో నుండి ఆహారము, నరుల హృదయంలో నుండి సంతోషపెట్టి ద్రాక్షారసమును, వారి ముఖములకు వెలుగునిచ్చు తైలమును, నరుల హృదయమును. భూమిలో నుంచి దేవుని మీద ఆధారపడితే దేనికో ఆశపడి, దేనికో ఆశించి, దేనికో పొందుకోవాలి. ఇహలోక సంబంధమైనది కాదు, ఇక్కడ కాదు, ఎక్కడో ఏదో చేయాలని తపన కాదు. కానీ దేవుడు నాకు భూమిలో నుండి ఆహారం ఇస్తాడు, ఆకాశంలో నుండి మన్నాన్ని ఇస్తాడని ఆశించేవాడిగా ఉండాలి తప్ప దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు మనం చేయకూడదని తెలియజేస్తా ఉన్నాను. అందుకనే వాక్యాన్ని ఎలా కట్టాలి? నడిగట్టుగా ఒక స్త్రీ, చూడండి 31:17 సామెతల గ్రంథంలో, ఒక స్త్రీ నడికట్టు కట్టుకొని కుటుంబానికి పరిచయం చేసినట్లుగా ప్రతి వారు ఉండాలని వాక్యం తెలియజేయాలి. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని ఆదన్నమాట. ఒక ఇంటి స్త్రీ ఎంత కష్టపడింది, పిల్లలను నడిపించాలి, భర్తను నడిపించాలి, బంధువులు నడిపించాలి. అందుకనే నీకు వాక్యం అనేటువంటి నడికట్టు ఉంటే నీ నడడానికి బలం ఉంటుంది. వాక్యం అనేటువంటి నడికట్టు ఉండాలి, ప్రార్థన అనేటువంటి నడికట్టు ఉండాలి. నువ్వు బలం పొందుకొని నీ కుటుంబాన్ని పరిచయం చేస్తూ ప్రభువా నన్ను బలపరచని ప్రార్థన చేసేవాడిగా ఉండాలి, సంశోధవాలి. అందుకనే ఆ మాట అక్కడ రాయబడి ఉన్నది. కాబట్టి చూడండి, పేతురు పత్రికలో కూడా ఆ మాట 1:13 పేతురు 1 నిర్భరమైన బుద్ధి కలిగి ఉండాలట. నిర్భరమైన బుద్ధి. ఈ లోక సంబంధమైనటువంటి, చూడండి, ఆ సంసోను ఎంతో పాపం చేశాడు. స్త్రీలతో సహవాసం చేసి అన్ని జనులైనటువంటి స్త్రీలను మోహించి వారితో పాపం చేశాడు.
చివరికి వచ్చేసరికి తను రక్షించే వారు ఎవరు లేక ఆ అన్యజనులే శిక్షకు భరించుకుంటున్న సమయంలో దేవా ఈ చివరి ప్రార్థన అంగీకరించని ప్రార్థన చేశాడు. వెంటనే దేవుని కృప ఆయన మీద ఉన్నదనే సత్యాన్ని 1 అధ్యాయం 11వ వచనం, 1 పేతురు పత్రిక. కాబట్టి మీ మనస్సును నడుము పట్టుకొని నిబ్బరమైన బుద్ధిగల వారై ఉండుడి. అప్పుడు దేవుని యొక్క బలాన్ని నీకు ఇస్తాడు, దేవుని కృప నీకు ఇస్తాడు, దేవుని ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాడు, దేవుని యొక్క కృపాకరికరములు నీ వెంట ఉంటాయి అనేటువంటి సత్యాన్ని వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి దేవుడు ఇందాక పాడినటువంటి పాట ఏ రీతిగా వారు ఇశ్రాయేలీయులైనటువంటి వారు, అపొస్తలులైనటువంటి వారు కొందరు దేవునికి సువార్త ప్రకటించడంలో హతసాక్షులుగా మారిపోయినట్లుగా మనం కూడా దేవుని రాకడ కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలి. ఎప్పటికప్పుడు నన్ను బలపరచు ప్రభు అని ప్రార్థన చేసేవారిగా ఉండాలి. నీ రాకడకై వేచి ఉంటిని, నా పోకడనే మార్చుకుంటిని. నీ రాకడకై వేచి ఉంటిని, నా పోకడనే మార్చుకుంటిని. రేయి పగలు ప్రార్థించుచుంటిని, నీవే నా ప్రాణమని తెలుసుకుంటిని. రేయి పగలు ప్రార్థించుచుంటిని, నీవే నా ప్రాణమని తెలుసుకుంటిని. నీవే నా ప్రాణమని తెలుసుకుంటిని. నీ రాకడకై వేచి ఉంటిని, నా పోకడనే మార్చుకుంటిని. నా పోకడనే మార్చుకుంటిని. ధనము బలము స్థిరము కాదని, తల్లి తండ్రి బంధువులు వెంటరారని. ధనము బలము స్థిరము కాదని, తల్లి తండ్రి బంధువులు వెంటరారని. స్థిరమైనది పరలోక రాజ్యమేనని, స్థిరమైనది పరలోక రాజ్యమేనని. నీవు మాటంటుంటే చింతయే ఉండదని, నీవు మాటంటుంటే చింతయే ఉండదని. రాకడకై వేచి ఉంటిని, నా పోకడనే మార్చుకుంటిని. నీ రాకడకై వేచి ఉంటిని, నా పోకడనే మార్చుకుంటిని. నా పోకడనే మార్చుకుంటిని, నా పోకడనే మార్చుకుంటిని. కాబట్టి మన పోకడ మార్చుకోవాలి, ప్రవర్తన మార్చుకోవాలి, మన క్రియలు మార్చుకోవాలి. ఒకవేళ తొట్టిల్లిన ప్రభువా నన్ను బలపరచని ప్రార్థన, ప్రభువా నన్ను బలపరచు అనే విషయంలో నీ కృపణతో ఉంచి, నీ ఆశ్రయము, నీ యొక్క ఆశీర్వాదము నా మీద ఉంచి నన్ను బలపరచు ప్రభువా, నన్ను బలపరచు ప్రభువా, నన్ను బలపరచు తండ్రి అని నిత్యము ప్రార్థన చేసేవారుగా ఉండాలని తెలియజేస్తా ఉన్నాను. పాపగీతంలో సులమితి అంటారు. పాపగీతాలు 2వ అధ్యాయము వాక్యం నేను ముగిస్తాను. చూడండి, పాపగీతాలు 2వ అధ్యాయం 5వ వచనంలో ఏముంది? ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను, ద్రాక్ష పండ్ల ఎడలు పెట్టి నన్ను బలపరచు, నన్ను బలపరచు. యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతా ఉంది, యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతా ఉంది. ప్రభువా నీ ప్రేమ చేత నన్ను బలపరచు, నీ కృప చేత నన్ను బలపరచు, నీ ఆశీర్వాదం చేత నన్ను బలపరచు, నీ ఉన్నతమైన రక్తం చేత నన్ను అభిషేకించు, నీ శిలువ చాటును మరుగుపరిచి ఆకాశం వాకిలిపి నన్ను బలపరచు తండ్రి. బలహీనురాలను నేను, బలహీనురాలను నన్ను బలపరచు తండ్రి అని ఆ సులమితి ప్రార్థన చేస్తుంది. నిజమే, మన జీవితంలో ఉండవలసిన
ఈ 4 మాటలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని తోడుంటే నీ కాలు జారదు, నీ కుటుంబం జారదు, నీ వ్యక్తిగత జీవితం జారదు. దేవుని తోడుంటే సాతాను నోట పడము, సాతాను అపవాది నోట పడ, సింహము గర్జించి బలిస్తుంది, దాని నోట పడము. సమస్తము సాధించగలము, ఆత్మలో బలము పొందుకుంటావు. అట్టి కృప పరిశుద్ధాత్ముడు నీకును నాకును మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.